నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీదిరి అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ రాష్ట్రంలో సంచలనం రేపగా ఇప్పుడు ఆయన కుమారుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఇంకొక సంగతి ఏంటంటే అసలు ఈ ఆధారాలను ధ్వంసం చేసినందుకు కానీ సీదిరి అప్పలరాజు పైన యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. రాష్ట్రంలో గత కొన్ని సంఘటనలు చూసుకున్నట్లయితే ఎప్పుడైనా వైసీపీ నాయకుల ప్రమేయం లేదంటే వాళ్ళ కుమారులది కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉందంటే ఫస్ట్ చేసేది ఆధారాల ధ్వంసం. మరి ఇప్పుడు సీదిరి అప్పలరాజు వాళ్ళ కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ లో కూడా ఆధారాల ధ్వంసానికి పాల్పడ్డారని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కేసు నమోదవడం ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇప్పుడు వాస్తవంగా ఒక రోడ్డు ప్రమాదం జరిగితే అది అన్ఇంటెన్షనల్ గా జరిగే ప్రమాదం. అది ప్రమాదంగానే పరిగణిస్తారు తప్ప దాన్ని నేరంగా చూడరు. పోలీసు విచారణ జరుగుద్ది. ఇతను ర్యాష్ డ్రైవింగో, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటమో, లేదు ఏ ఆల్కహాలిక్ తీసుకొని డ్రైవింగ్ చేయటమో, ఏ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటమో, ఏదో చేస్తూ ఇతను ఉద్దేశపూర్వకంగా ఆ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే దానికి తగిన సెక్షన్లు వర్తింపజేస్తారు, దానికి తగిన శిక్ష విధిస్తారు. కానీ అనుకోకుండా ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి. యువతల వ్యక్తికి డ్రైవింగ్ వచ్చినా, ఇతను పెద్ద స్పీడ్గా లేకపోయినా, ఇతను బండి మంచి కండిషన్లో ఉన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడానికి ఇరువురు కారణం అవుతారు. అంటే ఇరువురు కారణం కావచ్చు. ప్రతి సందర్భంలోనూ డ్రైవ్ చేసే వాళ్ళది తప్పు కూడా కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? బాధ్యత కలిగిన పౌరుల్లాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది అడ్మిట్ అయ్యి, అన్నిటికన్నా ముఖ్యం ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతని రెస్క్యూకి వెళ్ళాలి. నీకు కూడా దెబ్బలు తగిలి ఉండొచ్చు, నీకు తగిలిన మైనర్ ఇంజరీస్, అతను ప్రాణాపాయంలో ఉన్నాడు. పైగా నువ్వు ఒక రాజకీయ నాయకుడు కుటుంబానికి సంబంధించిన వాడివి. నీ తండ్రి ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడికి ఎన్నికయ్యాడు, మంత్రిగా పనిచేశాడు. అటువంటప్పుడు చాలా బాధ్యతతో వ్యవహరించాల్సింది సీదిరి అప్పలరాజు కొడుకు. కానీ అప్పలరాజు కొడుకు ఇమ్మీడియట్గా పారిపోయాడు అక్కడి నుంచి. అప్పలరాజు పోనీ తనైనా బాధ్యత తీసుకున్నాడా? తనైనా పోలీసులను సంప్రదించి మా వాడు పొరపాటున ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో అని చెప్పని అడ్మిట్ అయ్యాడా? కాకపోగా మీడియాలో సీదిరి అప్పలరాజు కొడుకు ప్రమేయం ఉంది అని చెప్పని వార్తలు వస్తుంటే ఎదురుదాడి మొదలుపెట్టాడు. రాజకీయంగా నన్ను టార్గెట్ చేయడం కోసం నా కొడుకుని పావుగా వాడుకుంటున్నారు అంటే ఇష్యూని పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇష్యూని రాజకీయంగా మలచడం ద్వారా అసలు సిస్సలు ప్రమాదానికి కారకుడైన తన కొడుకుని అంటే ఇష్యూని డైవర్ట్ చేసి ఆ గ్రావిటీ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇది అసలు సిసలు నేరం. ఇది ఈ సీదిరి అప్పలరాజుకి చట్టం అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే అసలు మర్యాద లేదు. అహంకారం కండకావరంతో ఇతను మంత్రిగా కొనసాగిన రోజుల్లో విశాఖపట్నం శారదాపీఠం దగ్గర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో శారదాపీఠం సందర్శనకు వచ్చాడు. ఆ శారదాపీఠం లోపలికి పోలీసులు ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేశారు. ఈ మంత్రి తన బృందంతో లోపలికి వెళ్ళాలని ట్రై చేశాడు. ఆ మంత్రి బృందాన్ని సిఐ అడ్డుకున్నాడు. మంత్రిగా మీరు వెళ్ళండి, కానీ బృందాన్ని కుదరదు అని చెప్పని. దాంతో రెచ్చిపోయి మీడియా సమక్షంలో వీడియో రికార్డింగ్ అవుతుందని చెప్పని తెలిసి కూడా నా కొడక కొట్టేస్తా నేను అని ఇంకా పచ్చిబూతులు తిట్టి గుండెల మీద చేసి నెట్టాడు సిఐని, ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని. ఆ విధంగా ఒక సివిలియన్ కనుక చేస్తే తాట తీసుండేవాళ్ళు. అంటే సివిలియన్కి ఒక రూలు, మంత్రికి ఒక రూలు వర్తిస్తుందా? కానీ అధికారం, హోదా, వాళ్ళకున్న పలుకుబడి వీటికి విలువిచ్చి పోనీలే అని చెప్పని అక్కడ అవమానపడి కూడా సీఏ తగ్గాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మామూలు పరిస్థితులు అయితే ఆ రోజుల్లో పోలీసు అధికారుల సంఘాలు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు మీరు అధికార పార్టీకి ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేస్తున్నారు, అధికార పార్టీ చెప్పిందని చెప్పని రాజకీయంగా కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని విమర్శ చేయగానే ప్రతిపక్ష పార్టీల మీద తొడలుగొట్టి మీసాలు దువ్వి వీరంగా లేచేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా సీదిరి అప్పలరాజు దగ్గరికి వచ్చేటప్పటికి కామైపోయారు. ఎందుకంటే మంత్రి అంటే అటువంటి వ్యవహార శైలి కలిగిన సీదిరి అప్పలరాజు ఇక్కడ కూడా తన కొడుకు ఇటువంటి సంఘటనలో ఇన్వాల్వ్ అయితే చట్టానికి గౌరవించాలా, పోలీస్ డిపార్ట్మెంట్కి విలువ ఇవ్వాలా. తన అనుయాయుడు కొడుకుని త్యాడి సిద్ధార్థ అతను పంపించి సరెండర్ చేయించాడు. అతనే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా. అంటే ఏంటి, అక్కడ యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు కొడుకు. అప్పలరాజు కొడుకు బదులు వేరే వ్యక్తి నేను యాక్సిడెంట్ చేశానని ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే
కేసు వాస్తవాన్ని వక్రీకరించాడు. అప్పలరాజు తన కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేశాడు తప్ప, అతనికి చూసాం మనం మైండ్ ఇంజరీస్, ఆ ప్రయత్నం చేశాడు తప్ప ఈ బాధితుడికి రెస్క్యూకి రాలా. నువ్వు నిన్నటి వరకు మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టావు. ఏమని ప్రమాణ స్వీకారం చేశావు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానన్నావు మంత్రిగా. కానీ ఇక్కడ సమయం సందర్భం వచ్చేటప్పటికి పక్షపాత ధోరణితో బాధితుడిని గాలికి వదిలేసావు, నీ కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశావు, నీ రాజకీయపు అండదండలతోటి పరపతితోటి ఇన్ఫ్లుయెన్స్ చేసావో, డబ్బులు ఆఫర్ చేసావో, వేరే కుర్రాడెళ్ళి తన మీద నెపం మోపుకున్నాడు. అంటే ఇక్కడ తప్పు చేసిన నీ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఏమని సందేశం ఇస్తున్నావు ఆ కొడుక్కి? ఇవాళ చట్టపరంగా నేను మాజీ మంత్రిని అయినా సరే నువ్వు తప్పు చేస్తే నువ్వు దానికి తగిన కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయాల్సిందే అని కొడుక్కి నేర్పితే అతను ఒక బాధ్యత కలిగిన పౌరులాగా తయారవుతాడు. అట్లా కాకుండా నువ్వేమన్నా చేసిరా నాన్న, నేను కాపాడతా, నువ్వు ఏమన్నా గుద్ది చంపేసిరా, రేపు రోజున పొడిచి చంపేసి వచ్చినా కూడా నిన్ను కాపాడతా అనే ఆ విధమైన ధైర్యం ఆ కొడుకు ఇస్తున్నావు కదా. ఇవాళ నీ కొడుకు మూలాన ఇంకొక కుటుంబం వాళ్ళ ఉసురు నువ్వు పోసుకుంటున్నావు. గొర్రెలు కాసుకునే వాళ్ళంటే వాళ్ళని కోటీశ్వర్లా? ఇతని రెక్కల కష్టం మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది. అతనికి భార్య బిడ్డలు ఉంటారు ఇంటి దగ్గర. నీ కొడుకు ఆ ఉసురు తీసుకున్నాడు వాళ్ళది. అట్లాంటిది అతను చేసిన చర్యకు అతను లైబిలిటీగా కానివ్వకుండా ఇతని పర్పత్తోటి కేసుని డివేట్ చేశాడు. ఎప్పుడైతే ఇష్యూ కాశీబుగ్గ అనేది పెద్ద సిటీ కాదు, ఎవరు ఇంట్లో నుంచి బైక్ మీద బయలుదేరారు, ఏ బైక్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిందనేది ఆ ఊర్లో రోడ్డు మీద చూసేవాళ్ళు ఉంటారు కదా. ఇతని ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు చూసిన వాళ్ళు ఉంటారు. అక్కడ బయట కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు, టీ అమ్ముకునే వాళ్ళు, కాఫీ షాప్ వాళ్ళు ఎవరో ఒకరు గమనిస్తారు కదా. అరే అప్పలరాజు గారు అబ్బాయి కదా వెళ్ళింది, ఇప్పుడేంటి ఎవరో సిద్ధార్థ అనే అతను వెళ్ళి లొంగిపోయాడు. ఈ మధ్యలో పెట్రోల్ బంక్ వెళ్ళారు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఈ అప్పలరాజు ఇమ్మీడియట్గా ఈ కుర్రాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే అప్పలరాజు ప్రజెన్స్లోనే ఆ సంఘటన జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. ఉన్నా సరే చట్టపరంగా ఫాలో కావాల్సిన ప్రోటోకాల్స్ ఫాలో కాకుండా నువ్వు పోలీసుల దగ్గరికి అప్రోచ్ అయితే నీ కొడుకు కూడా దెబ్బలు తగిలితే వాళ్లే వైద్యానికి పంపిస్తారు. కానీ నీ కొడుకు స్పందన పట్ల చట్టానికి కొంత సింపతి ఉంటుంది. నువ్వు అలా కాకుండా ఇలా చేసిన పర్యవసానం ఒకటి, నీ కొడుకు పెంపకం నువ్వు సక్రమంగా పెంచట్లా, బాధ్యత రాహిత్య పెంపకం పెంచుతున్నావు. నువ్వు ఏం చేసినా, ఎంతమంది ప్రాణాలు తీసినా నిన్ను కాపాడటానికి నేనున్నా అనే అభయం ఇస్తున్నావు. రేపటి రోజున వాడు ఇంకేదో ఏ ఉన్మాదకానికైనా పాల్పడతాడు. మనిషి ప్రాణం విలువ తెలిస్తే ఆ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఇమ్మీడియట్గా పోలీసులకు వెళ్ళి పశ్చాత్తాపంతో సరెండర్ అవుతారు. సార్ పొరపాటు సార్, నా వల్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, అతను బతికాడో పోయాడో తెలీదు, ఓ మనిషి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, దానికన్నా ముందు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంటే కనీసపు మానవత్వపు విలువలు కూడా ప్రదర్శించని సీదిరి అప్పలరాజు ఇతను సమాజానికి నాయకత్వం వహించే రాజకీయ నాయకుడిగా చలామణి అవ్వాలా? మళ్ళొకసారి ఎన్నికల్లో పోటీకి అర్హులా వీళ్ళు? ఇంత చిన్న విషయంలోనే ఇంత స్వార్థంగా ఆలోచించిన వ్యక్తులు. సమాజం పట్ల బాధ్యత ఎక్కడుంది? నీకు సమాజానికి నాయకత్వం వహించే నాయకుడు అయితే మొట్టమొదటి సమాజం పట్ల బాధ్యతతో ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి నీ కొడుకుని తీసుకొని వెళ్తావు, వాళ్ళకి అండగా నిలబడతావు. అవన్నీ కాకుండా వాళ్ళని గాలికి వదిలేసి వాళ్ళకి ఏదో డబ్బులు ఎరేసేసి ఇంకెవరో కుర్రాన్ని ప్రలోభ పెట్టావో, బెదిరించావో, బతిమలాడుకున్నావో, ఇంకో కుర్రాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఇరికిచ్చి నువ్వు నీ కొడుకు మాత్రం సేఫ్గా ఉంటారా? ఈ క్రమంలో ఎప్పుడైతే కేసు ఫ్యాక్ట్స్ని ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పి నిర్ధారణ అయిందో, వాళ్ళ సీదిరి అప్పలరాజు మీద కూడా కేసు నమోదైంది. వాళ్ళ ఈనాడు పేపర్లో అదే వచ్చింది వార్త. ఇన్ని తప్పులు చేసిన అప్పలరాజు మీద కేసు పెట్టకపోవడం ఏంటి అని చెప్పని. పోలీసులు కూడా వాళ్ళకి స్వతహాగా కలిగిందా లేదు, ఇప్పుడు ఇవాళ వార్తాపత్రికలో వచ్చిన తర్వాత కథలకు వచ్చిందో తెలీదు, ఖచ్చితంగా కేసు నమోదు చేశారు. మనకు అందుతున్న సమాచారం ఇతను పారిపోయాడు అని చెప్పని అంటున్నారు. ఒకనాడు నీ చేతిలో అధికారం ఉందని చెప్పని, మంత్రి పదవి ఉందని చెప్పని, హోదా ఉంది అని చెప్పని, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ గుండెల మీద చేసి నెట్టి బూతులు తిట్టిన సీదిరి అప్పలరాజు మరి వాళ్ళు ఎలా పారిపోతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? ఇప్పుడు ఈ కేసు విచారించి అధికారం కూడా గుండెల మీద చేసినట్టు వీళ్ళని కూడా బూతులు తిట్టు. అంటే అధికారం ఉంటే మా అంతటి మొగాళ్ళు లేరు, అధికారం లేదు, ఇవాళ ప్రజలు ఓడించి కూర్చోబెట్టారు, మా స్థాయి ఇది అని చెప్పని పారిపోయి వెన్ను చూపి సమస్యని ధైర్యంగా ఎదుర్కోవటానికి చాలా పరిణతి ఉండాలి, స్థితప్రజ్ఞత ఉండాలి. గెలిచినప్పుడు పొంగిపోయి, ఓడినప్పుడు కుంగిపోయి
ఇట్లా వెనుచూపి పారిపోయే వాళ్ళని పిరికి పందలు అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ సీదిరి అప్పలరాజు దాకా ఆ పార్టీలో అందరిది ఈ పిరికి పంద వైఖరే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.